మిత్ అంటే మనకు ఏదైతే కరెక్ట్ కాదనిపిస్తుందో అది కరెక్ట్ అని మనం నమ్మడం. ఇలాంటి మిత్సే మనకు మ్యూచువల్ ఫండ్స్ లో చాలా ఉంది. వాటిని మనం వన్ బై వన్ ఇప్పుడు తెలుసుకుందాం. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. మన ఫస్ట్ మిత్ వచ్చేసి లో ఎన్ఏవి ఆల్వేస్ బెటర్ రిటర్న్స్ ఇస్తుంది అని మనం అనుకుంటాం. లో ఎన్ఏవి అంటే తక్కువ కాస్ట్ ఉన్న ఎన్ఏవిస్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్ రిటర్న్స్ ఫ్యూచర్ లో ఇస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆలోచన తప్పు. అదేంటంటే రియాలిటీ మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ సపోజ్ ఒక ఎన్ఏవి రూపీస్ 10 రూపీస్ ఉంది అనుకుందాము. ఇంకొక మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి వచ్చేసి 50 రూపీస్ ఉంది. మీరు అందులో కనుక ఒకవేళ 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 10 రూపీస్ ఉన్న ఎన్ఏవి ఏదైతే ఉందో అది మీకు వచ్చే యూనిట్స్ వచ్చేసి మీకు 100 యూనిట్స్ వస్తుంది. కానీ అదే 50 రూపీస్ ఉన్న ఎన్ఏవి ఏదైతే ఉందో దాని క్వాంటిటీ మీకు ఓన్లీ 20 యూనిట్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేమ్ 1000 రూపీస్, కాకపోతే మీకు 10 రూపీస్ దగ్గర వచ్చిన క్వాంటిటీ వచ్చేసి 100 వచ్చింది. మీకు అదే 50 రూపీస్ ఉన్న ఎన్ఏవి క్వాంటిటీ వచ్చేసి 20 వచ్చింది. లెట్ us సే ఈ రోజు ఇప్పుడు ఒక 10% పెరిగింది అనుకుందాం మీకు మీ ఎన్ఏవి. అంటే మీకు 10 రూపీస్ ఉన్నది దాని వాల్యూ వచ్చేసి 11 రూపీస్ అవుతుంది. అదే మీకు 50 రూపీస్ ఉంది, 10 రూపీస్ పెరుగుతుంది, దాని వాల్యూ వచ్చేసి 55 రూపీస్ అవుతుంది. ఇక్కడ మీరు కంపేర్ చేసుకొని చూసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇక్కడ 1100 అవుతుంది. 55 ఇంటూ 20 క్వాంటిటీ అండ్ సెకండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 1100 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు రెండిట్లలో ఏ డిఫరెన్స్ కనిపించలేదు. మనం ఎప్పుడు అయినా సరే పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ ఏదైతే ఉందో పర్సెంటేజ్ లో మనం చూడాలి. ఇక్కడ ఎన్ఏవి అంటే ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోండి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ, అంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. అక్కడ మీకు ఎన్ఏవి వాల్యూ వస్తుంది. అది కంప్లీట్ గా మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఈ ఎన్ఏవి ఇంత అమౌంట్ ఉంటేనే బాగుంటుంది, ఇంత కాస్ట్ ఉంటేనే బాగుంటుంది అనే మైండ్ సెట్ తీసేయండి. సెకండ్ మిత్ వచ్చేసి పాస్ట్ లో ఏదైతే రిటర్న్స్ ఇచ్చిందో సేమ్ అదే రిటర్న్స్ మన ఫ్యూచర్ లో కూడా ఇస్తుందని చెప్పి మనం అనుకుంటాం. ఇది అన్నిటికంటే బ్లండర్ మిస్టేక్. ఇది కంప్లీట్ గా ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పోర్ట్ఫోలియోలో రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. అలానే మీ ఫ్రెండ్ పోర్ట్ఫోలియోలో ఐటీసీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇక్కడ మీకు చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎంత రిటర్న్స్ ఇచ్చినా వీళ్ళిద్దరికి ఏం ఇంపాక్ట్ ఉండదు. కానీ ఆ పోర్ట్ఫోలియో పెరగడం తగ్గడం అనేది ఐటీసీ అండ్ రిలయన్స్ స్టాక్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ రిలయన్స్ స్టాక్ వచ్చేసి ఒక 10% పెరిగింది, కానీ ఐటీసీ అసలు ఏం పెరగలేదు అనుకోండి. అక్కడ మీ సిఏజిఆర్ ఎక్కువ చూపించే చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఐటీసీ పర్ఫామ్ చేసి రిలయన్స్ పర్ఫామ్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్ యొక్క పోర్ట్ఫోలియో రిటర్న్స్ ఎక్కువ చూపించే చాయిస్ ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీట్లీ ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. పాస్ట్ రిటర్న్స్ కి ఫ్యూచర్ రిటర్న్స్ కి ఏమాత్రం కోరిలేషన్ లేదు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇయర్ 25% ఇస్తే నెక్స్ట్ ఇయర్ 35 ఇవ్వచ్చు. అదే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇయర్ 45 ఇచ్చి నెక్స్ట్ ఇయర్ 25% రిటర్న్ ఇవ్వచ్చు. ఒకవేళ మనం నిజంగా పాస్ట్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మినిమం మీరు 5 ఇయర్స్ తీసుకోండి. 5 ఇయర్స్ లో మనకు యావరేజ్ రిటర్న్స్ అనేది వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుందా లేదా అని మనం అనాలిసిస్ చేయొచ్చు. థర్డ్ మిత్ వచ్చేసి నో ఎగ్జిట్ లోడ్. మనం ఒక 1 ఇయర్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఆ తర్వాత మనకి ఎగ్జిట్ లోడ్ ఉండదు అని అనుకుంటాము. దీని రియాలిటీ ఈరోజు మీరు చూడండి. ఇప్పుడు మీరు ఒకవేళ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఫస్ట్ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆఫ్టర్ 12 మంత్స్ మీరు 13th మంత్ కానీ 14th మంత్ కానీ మీరు ఒకవేళ విత్డ్రాల్ చేస్తే మీకు లంసంలో మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఆ 1% ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. కానీ మీరు మంత్లీ ఒక 10,000 చేశారు అనుకోండి. సపోజ్ ఫస్ట్ మంత్ మీరు చేశారు, సెకండ్ మంత్ చేశారు అండ్ 14th మంత్ లో మీరు విత్డ్రాల్ పెట్టారు మొత్తం అమౌంట్ ని. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కి 12 మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి మీకు ఆ 2 మంత్స్ కు మాత్రమే మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు. బ్యాలెన్స్ 10 మంత్స్ ఏదైతే ఉందో ఆ 10 మంత్స్ కి మీకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ లోడ్ అరౌండ్ 1% వరకు ఉంటుంది. ఇలాంటి మిత్స్ ఇంకా చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో. మీరు ఫర్దర్ గా తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను మీకు పార్ట్ 2 కూడా చేస్తాను.